హలో గాయ్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోయే నిబ్బా పేరు వచ్చేసి మిస్టర్ స్వాగి అలియాస్ క్రాంతి కుమార్. మన ఇన్స్టాగ్రామ్ రోస్టర్స్ ఇంకా యూట్యూబ్ రోస్టర్స్ ముద్దుగా పీరియడ్స్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వీడికైతే ఇన్స్టాగ్రామ్ లో 3,58,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. వీడు బయోలో జీసస్ ఈజ్ మై సేవియర్ అని పెడతాడు. మళ్ళీ హైలైట్స్ లో కూడా ఆమెన్ అని ఒక స్పెషల్ హైలైట్ అయితే ఉంటుంది. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావురా అని మీరు చెప్పొచ్చు. దానికి ఒకసారి ఈ వీడియో చూడండి. సరే, మరి ఒక కమెంట్ చేసామా, మన అమ్మ జీవితాంతం సంతోషంగా ఉండాలి అని, మన అమ్మ జీవితాంతం మనతో పాటు ఆనందంగా ఉండాలి అని ఆ దేవుడిని కోరుకుంటూ కమెంట్ సెక్షన్ లో మా అని ఒక కమెంట్ చేసామా? ఒక్క కమెంట్. ఇదిగా ఇవన్నీ కాదు, ఇంకా ఉన్నాయి, ఇంకా కళాఖండాలు ఉన్నాయి, చూపిస్తా. ఇంకో వీడియో చూడండి. సరే, మరి ఒక కమెంట్ చేసామా, మనం అనుకున్న పనులన్నీ ఎటువంటి అడ్డంకు లేకుండా జరిగిపోవాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటూ కమెంట్ సెక్షన్ లో జై మాతాది అని చెప్పి ఒక్క కమెంట్ చేసామా? ఒకటే ఒక కమెంట్. లైక్స్, షేర్స్, కామెంట్స్ కోసం మ్యాజిక్ మూమెంట్స్ అని చెప్పి దేవుడు పేరు వీడియో లైక్ దేవుడు మండపాలకి వెళ్ళి చేసే రోత అంతా ఇంత కాదు. అదేదో మీరే చూడండి. ఈ వీడియోని ఎంతమంది నమ్ముతారో లేదో నాకు తెలియదు. నేను మొన్న చేసిన 2 days లో మ్యాజిక్ మూమెంట్ అనే వీడియోకి చాలా మంది అన్నయ్య మ్యాజిక్ మూమెంట్ జరిగింది అని చెప్పి మెసేజ్ చేసిరు, కొంతమంది జరగలేదు అని చెప్పి మెసేజ్ చేసిరు. ఇప్పుడు నేను వినాయకుడి సన్నిధిలో నిల్చొని చెప్తున్నా, వినాయకుడి ముందు నిల్చొని చెప్తున్నా. మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఈ వీడియోని ఒక 5 members కి షేర్ చేసి నా అకౌంట్ని ఫాలో చేసి కమెంట్ సెక్షన్లో ఒక హార్ట్ సింబల్ పెట్టిరు అనుకోండి, నిజం చెప్తున్నా మీ లైఫ్లో ఒక 2 days లో మ్యాజిక్ మూమెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా చేయడంలో మీకు నష్టమేం లేదు. మీ లైఫ్లో మ్యాజిక్ మూమెంట్ జరగకపోతే మరి నన్ను అన్ఫాలో చేయండి, కానీ జరిగితే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే సాక్షాత్తు ఆ దేవుడే చెప్పిండు. మన మనసులో ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి సాక్షాత్తు ఆ దేవుడే చెప్పిండు. అండ్ ఈ వీడియోని ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు. నన్ను నమ్మే వాళ్ళకి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నేను చెప్తున్నా, మీ లైఫ్లో ఒక 2 days లో మ్యాజిక్ మూమెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. జరగాలి అని చెప్పి కోరుకుంటున్నా, ఖచ్చితంగా జరుగుతుంది. వీడు ఎంత వేస్ట్ గాడంటే వీడి దగ్గర కామెంట్ కాదు, నా ఛానల్లో పీరియడ్ స్టార్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో వాడి దాకా రీచ్ అయ్యేటట్టు రీచ్ తీసుకురండి. వాడికైతే బుద్ధి చెప్పినట్టు అవుద్ది. అలాగే ఇంతవరకు చూసారంటే మీరు నాకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా మీరు చూసారు కదా వాడు కామెంట్స్ లో మ్యాజిక్ మూమెంట్స్ అని. నాకు అర్థం కదా, వీడియోలో కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నాకు తెలిసి వీడియో కామెంట్స్ పెట్టుకుని వేరే అకౌంట్స్ లో వీడియో స్క్రీన్ షాట్ పెట్టుంటాడు. వీడియో చేయడానికి కారణం ఏంటంటే వాడు ఫస్ట్ అక్కడ జీసస్ ఈజ్ మై సేవియర్ అని తీసేయాలి. వాడి మతం, వాడి ఇష్టం, నీకెందుకురా అని మీరు నన్ను అడగచ్చు. ఒకవేళ వాడు తీయనంటే అక్కడ ఈ సనాతన ధర్మం యొక్క దేవుళ్ళ వీడియోస్ పెట్ట మానేయండి. నాకు అది కావాలి ఇది కావాలంటే కుదరదు. ఎందుకంటే లేదా సర్కాజం మెయింటైన్ చేయమనండి. ఎవరికి అటు ఇటు కాకుండా బయోలో వద్దు, వీడియోస్ వద్దు. వాడి వీడియోస్ ఏదో, వాడి క్రింజ్ వీడియోస్ ఏదో వాడిని తీసుకోమనండి. ఇలాగ నాకు అక్కడ పేరు పెడతా, అక్కడ హైలైట్ ఉంచుతా, ఇలా దేవుడి వీడియోలు చెప్తా, బొట్లు పెట్టుకుంటా, కారు అద్దాలు స్టిక్కర్లు పెట్టుకుంటా అంటే కుదరదు. ఇప్పుడైతే మనం వాడి రీల్స్ అయితే రోస్ట్ చేద్దాం అనమాట. చాలా పెద్ద పెద్ద కళాఖండాలు ఉన్నాయి. ఇవి ఎవరో తెలుసా? నన్ను ఇష్టపడే వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నా సరే, నేను ఓడిపోతున్నా అన్నా, నేను బాధపడుతున్నా అన్నా, నా భుజాల మీద వాళ్ళే మొదటి చేయి ఈవిడదే, మా అమ్మదే. ఏం చెప్పాడంటే ఫస్ట్ నన్ను ఇలా తప్పు చేసేలా చేసింది మా అమ్మే అని చెప్తున్నాడు. ప్లీజ్ ఆ అమ్మగారు మీరు వినండి, చూడండి. మీ వాడు చాలా మంది పిల్లల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. దయచేసి వాడిని వీడియోస్ తీయడం ఆపమండి. ఆ క్రింది కంటెంట్ అయితే రక్షించండి ప్లీజ్. బ్రో, అమ్మాయిలకు వచ్చే పీరియడ్స్ పెయిన్ అంటే మజాక్ అనుకుంటున్నావా? మనకు ఎప్పుడో ఒకసారి ఒక చిన్న కడుపు నొప్పి లేస్తేనే గిలగిల కొట్టుకుంటాం. అసొంటిది వాళ్ళకి నెలకు ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన 5 రోజులు ప్రతి క్షణం సచ్చి బ్రతికి నరకం చూస్తారు బ్రో. మీరు అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ వాళ్ళకి వచ్చే ఆ పెయిన్ కైనా రెస్పెక్ట్ ఇవ్వండి బ్రో. ఇందాక నేను పీరియడ్ స్టార్ అన్నాను కదా, ఎందుకో మీకు అప్పటికి అర్థమైపోయి ఉంటుంది. వీడు ఫస్ట్ దేవుళ్ళతో స్టార్ట్ చేశాడు. ఈ దేవుళ్ళతో చూస్తే నెగిటివిటీ వస్తుందని బయోలో జీసస్ మై సేవియర్ అని పెట్టాడు. ఇక్కడ రెండిట్లో వీళ్ళందరికీ తెలిసిపోయి నెగిటివిటీ వస్తుందని అమ్మాయిల ఫాలోవర్స్ ని అట్రాక్ట్ చేయడానికి అమ్మాయిల గురించి పెట్టడం మొదలు పెట్టాడు. ఇంకా అంత ట్రోలింగ్ అవుతున్నా వాడు ఇంకా ఏదేదో ట్రై చేస్తున్నాడు. మీరే కాస్త ఈ వీడియోని ఎంతో కొంత రీచ్ తీసుకొస్తే వాడి దాకా చేరి వాడు మారుతారు. మన తెలుగు ఆడియన్స్ అందరూ చూసి చెడిపోకుండా ఉంటారు అనేది నా ప్రయత్నం. ఓయ్, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? చెప్పలేనంత. చెప్పలేని ఇష్టం ఉంటే ఆ వీడియో ఎందుకు పెట్టారు? అదేదో ఆమెకే చెప్పచ్చు కదా, మాకు చెప్తే మేము వస్తారా? మేము వీళ్ళు ఎవరు అనుకున్నావు? నాతో కలిసి 7 అడుగులు నడుస్తావు అనుకున్నా, కానీ ఇలా మధ్యలో వదిలేసి ఏడిపిస్తావు అనుకోలే.
ఆమె ఎవరో కానీ చాలా మంచి పని చేసింది వదిలేసి, లేకపోతే వీడిని ఎవరు భరిస్తారు? ఏదో మనం చూసేవాళ్ళే భరించలేకపోతున్నాం, ఇంకా జీవితం మొత్తం ఎట్ట పరిస్థితేమో. నైల్స్ ఇట్లా వీడియోలు పెడతాడు, ఈ పాడక ఆమె ఎప్పుడు బ్లాక్ చేస్తుంటుంది. నేనే ఇంకా ఈ వీడియో కోసం ఇంక వెళ్తాను, లేదంటే వీడిని రెస్ట్రిక్ట్ చేసేద్దాం అనుకుంటున్నా ఇన్స్టాగ్రామ్ లో. మీరు కూడా కాస్త రిపోర్ట్ కొట్టండి, లేదా అప్పుడన్నా మాడతాడేమో. కాస్త రిపోర్ట్లు పడితే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ అయితే వార్నింగ్ ఇస్తుంది కదా, దాన్ని చూసన్నా వాడు మాడతాడేమో. ఒక గన్ను కొనడానికి లైసెన్స్ కి అప్లై చేయండి. ఆ అప్లికేషన్ లెటర్ లో రాయండి, మా ఇంట్లో కూతుర్లు ఉన్నారు, బయట చాలా మృగాలు తిరుగుతూ ఉన్నాయని. నేను అట్లా రాయను నేను వీడి మిస్టర్ స్వాగి అని ఒకడు ఉన్నాడు, వాడిని చంపాలి, గన్ ఇవ్వాలంటే ఆ పోలీస్ ఆఫీసర్ కనుక సోషల్ మీడియా అవగాహన ఉంటే వెంటనే రాసి ఇచ్చేస్తాడు, చంపేసిరా ఏం చేసినా నేను చూసుకుంటా అని. ఇలాంటి వాళ్ళకి కాల్చి చంపేస్తే కానీ, చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే చూస్తున్నారో, ఒకవేళ చూడరు అనుకోండి చిన్న చిన్న ఛాన్స్, కానీ చూస్తే దయచేసి వీళ్ళంటి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేయండి. వీడు క్రింజ్తో అసలు చిన్నపిల్లలు పాడైపోతున్నారు ఈ క్రింజ్ చూసి. బ్రో, నీ పిల్ల నీతో కాకుండా ఇంకొకరితో మాట్లాడుతుందని చెప్పి అనుమానిస్తున్నావా, భయపడుతున్నావా? బ్రో, ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నీ పిల్ల నీతో కాకుండా ఇంకొకరితో కాదు, ఇంకో 100 మందితో మాట్లాడినా సరే నీ పిల్ల గుండెల నీ స్థానం నీకే ఉంటది. నీ స్థానాన్ని ఎవరు రిప్లేస్ చేయలేరు. నువ్వు నీ పిల్ల చేయి పట్టుకుంటే చిన్న స్మైల్ ఇస్తుంది, అదే ఇంకొకరు పట్టుకుంటే వన్ చెంప వలగొడుతుంది. అలాంటి నీ పిల్లకి నువ్వు వాంతో మాట్లాడకు, ఇట్లుండు అట్లుండు అని చెప్పావు బ్రో. ఎందుకంటే నీ పిల్లకి ఎవరితో ఎట్లుండాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో బాగా తెలుసు, గుర్తుపెట్టుకో. ఎవరన్నా ఈ మాట్లాడినారనుకోండి సంకనాకపోతారు, మీకు పెళ్లి అవ్వదు, లవ్ చేసిన అమ్మాయి ఉండదు. ఈ మాటలైతే నమ్మబాకండి, నాశనం అయిపోతారు జీవితంలో. ఇప్పుడు దాకా వీడు చేసే వీడియోలన్నీ ఒక కళాఖండం అంటే ఇప్పుడు ఇది ఇంకో కళాఖండం. ఆ కళాఖండాన్ని ఇప్పుడు చూద్దాం. బ్రో, నీ పిల్ల రోజు లెక్క కాకుండా నీ మీద ప్రతి విషయానికి చిరాకు పడుతుందా? నువ్వేమన్నా కూడా నిన్ను కోపడుతుందా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో బ్రో, నీ పిల్ల పీరియడ్స్ లో ఉందని అర్థం చేసుకో, ఆమె భరించలేని బాధను అనుభవిస్తుంది అని చెప్పి అర్థం చేసుకో. ఇలాంటప్పుడే నువ్వు ఆమెను అర్థం చేసుకొని చిరాకు పడకుండా ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని చెప్పి గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు ఈ టైంలో చూపించే ఆ ప్రేమనే ఆమెకి కొండంత స్వేచ్ఛనిస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకో. అరే, ఒక అమ్మాయి తనకి ఆ పీరియడ్స్ వస్తే వాళ్ళ నాన్నకి చెప్పుకుంటానికి కూడా ఆలోచించి వాళ్ళ అమ్మకి మాత్రమే చెప్పుకుంటుంది. అది నువ్వు ఇలాగా పబ్లిక్ ప్లాట్ఫామ్ లోకి వచ్చి అలా చెప్పి ఒక 8 లక్షల మందికి ఇట్లా చెప్పావంటే, ఆ అమ్మాయి చూసి ఆ అబ్బాయిలు వదిలేసి, అందులో ఒక 60% అబ్బాయిలు అనుకున్నా మిగతా వాళ్ళు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి ఎలా ఫీల్ అయి ఉంటారో మీరు ఆలోచించండి. ఈ వేస్ట్ గాడి గురించి రోస్ట్ చేసింది ఎలా అయితే మీకు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడి మీద 2.0 మిస్టర్ స్వాగి రోస్ట్ 2.0 కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను పక్కా చేస్తాను మీకోసం. నేను ఎవరినన్నా రోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. దయచేసి ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సైనింగ్ ఆఫ్ మాస్టర్ మీమర్.